పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం బ్రాహ్మణపల్లి గేటు వద్ద జాతీయ రహదారిపై తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి జల్నాకు వెళ్తున్న కారులో 11.50 లక్షల నగదుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో పట్టుకుని సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి అప్పగించినట్లుగా నిజాం సాగర్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు. గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఒక వ్యక్తి 50,000 రూపాయల కన్నా ఎక్కువ నగదును తీసుకెళ్లేటప్పుడు నగదుకు సంబంధించిన పత్రాలను చూపించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.